ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి అనే విషయాలు తెలపబోతున్నాను. క్షిప్ర గణపతి పూజను భక్తితో నమ్మకంతో చేస్తే 6 రోజుల్లోనే మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయని అంటారు. క్షిప్ర గణపతి పూజ కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీఠంపై ఎరుపు రంగు కలిసే వస్త్రం పరుచుకోవాలి. అలాగే వినాయకుని ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి. ఫోటోకి చక్కగా గంధము కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి. మీ దగ్గర శ్వేత గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు. శ్వేత గణపతి విగ్రహం అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన విగ్రహం. క్షిప్ర గణపతిని గణపతుల్లో 10వ అవతారంగా చెప్పుకుంటారు. క్షిప్ర గణపతి పూజను ముఖ్యంగా చిన్నపిల్లలచే చేపిస్తే మంచి బుద్ధి జ్ఞానం వస్తుందని అంటారు. అలాగే ఈ పీఠంపై కొంచెం బియ్యం వేసుకొని అప్పుడు గణపతి ఫోటోను పెట్టుకోవాలి. అలాగే గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి. క్షిప్ర గణపతి పూజను పెద్దవాళ్ళు చేస్తే చెయ్యిని తప్పుకు నిందలు పడుతుంటారు కదా, ఆ నిందలు తొలగిపోతాయని అంటారు. ఈ క్షిప్ర గణపతి పూజను బుధవారమైనా చేసుకోవచ్చు, లేదంటే చవితి తిథి రోజైనా చేసుకోవచ్చు. లేదు అంటే అతి ముఖ్యమైన రోజు సంకష్టహర చతుర్దశి రోజున ఈ పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. క్షిప్ర గణపతి పూజకు ముఖ్యంగా గరికి తెల్లజిల్లేడాకులు ఉండాలి. ఈ గరికిని పీఠం మొత్తం పరుచుకొని ఆ గరికిపై పసుపు గణపతిని పెట్టుకోవాలి. క్షిప్ర గణపతి పూజ కోసం తెల్ల జిల్లేడు పూలు, సంపింగ్ పూలు, ఎరుపు గులాబీ, ఎరుపు మందార వంటి పూలు ఉంటే పెట్టుకోవాలి. తెల్ల జిల్లేడు పూలు కానీ సంపింగ్ పూలు కానీ అందుబాటులో లేకపోతే మనకు బాగా అందుబాటులో ఉండే ఎరుపు గులాబీ, ఎరుపు మందార పూలు పెట్టుకోవచ్చు. క్షిప్ర గణపతి పూజ కోసం నైవేద్యంగా అటుకులు బెల్లం పెట్టుకోవాలి. కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవాలి. సంకష్టహర చతుర్దశి రోజున ఈ పూజ చేసుకుంటే సంకటాలన్నీ తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. గరికతో పాటు తెల్ల జిల్లేడాకులకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పీఠంపై అలంకరించుకోవాలి. 5, 9 ఇలా ఎన్ని ఆకులు కావాలంటే అన్ని ఆకులు పెట్టుకోవచ్చు. మంగళవారం సంకష్టహర చతుర్దశి ఒకే రోజు వస్తే ఆ రోజుని అతి శక్తివంతమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఈ క్షిప్ర గణపతి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుందట. దీపం వెలిగించుకొని ధూపం నైవేద్యం తాంబూలం సమర్పించుకోవాలి. వినాయకుని పూజ చేసుకున్నప్పుడు 108 అష్టోత్తరములు చదువుకోవాలి. అలా చదువుకోవడం రాని వాళ్ళు ఓం గం గణపతాయ నమః అనుకుని చదువుకోవాలి. ఇలా చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఓం గం గణపతాయ నమః అంటూ 21 సార్లు అనుకుని పూజ చేసుకోవాలి. లేదంటే ఓం వక్రతుండాయ నమః అని కూడా పూజ చేసుకోవచ్చు. 108 సార్లు ఇలా అనుకుని పూజ చేసుకోవాలి. ఈ క్షిప్ర గణపతి పూజను 3, 5, 9, 11, 21 ఇలా నియమంగా పెట్టుకొని చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. క్షిప్ర గణపతి పూజ చేసేవాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని చూసిన తర్వాత ఉపవాసం చెల్లించుకోవాలి. క్షిప్ర గణపతి పూజను చాలా సులువుగా చేసుకోవచ్చు కనుక అందరూ చేసుకుని మంచి ఫలితం పొందండి. సంకష్టహర చతుర్దశి 2 రోజులు కానీ ఉంటే 2వ రోజు ఈ వినాయకుని పూజ చేసుకోవాలి. ఈ క్షిప్ర గణపతి పూజ వెనుక ఒక కథ కూడా ఉందండి. ఆ కథని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒక నెలలో 2 చవితులు వస్తాయి. అందులో అమావాస్య తర్వాత వచ్చే చవితిలో వినాయక చవితిగా భావించి వినాయక చవితి చేసుకుంటాం. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్దశి అంటాము. ఈ చతుర్దశి రోజున క్షిప్ర గణపతి పూజ చేసుకుంటాము. పూజ అయిన అనంతరం మంగళహారతి ఇచ్చి మీ కళ్ళకు అద్దుకొని పక్కనున్న వాళ్ళ కళ్ళకు కూడా చూపించాలి. అలాగే శిరస్సు వంచి నమస్కరించుకొని లెంపలు వేసుకోవాలి. వినాయకుడి ముందు లెంపలు వేసుకుంటే మంచిదట. చేసిన పాపాలన్నీ కొంతవరకు తొలగిపోతాయని అంటారు. ఈ క్షిప్ర గణపతి పూజ చేసుకునే రోజు పీఠాన్ని మరుసటి రోజు కదపాలి. ఈ పూజకు ఉపయోగించే గరికి జిల్లేడాకులు చెట్టు కింద కానీ లేదా పారే నీటిలో కానీ వేసేయాలి. ఈ క్షిప్ర గణపతి పూజలో ప్రసాదాన్ని చంద్రోదయం తర్వాత చంద్రుడిని కిరణాలు పడే చోట కొంచెంసేపు ఉంచి తర్వాత నైవేద్యంగా స్వీకరించాలి. ముఖ్యంగా పిల్లలకు పంచిపెడితే చాలా మంచిది. చంద్రుని కిరణాలు పడిన తర్వాత ఈ ప్రసాదానికి చాలా శక్తి వస్తుంది అంటారు. ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల మనకున్న దోషాలు సమస్యలు అన్నీ తొందరగా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. క్షిప్ర గణపతి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటారు కదా, ఈ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఉపవాసం చెల్లించుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.